వెల్కమ్ టు ఆర్టీవీ. మరి ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో మాత్రము ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా విపరీతమైన ఎండలతోటి ప్రయాణికులంతా కూడా అల్లాడిపోయిన సిచ్యువేషన్లు చూసాము. అదే విధంగా ఒక్కసారిగా హైదరాబాద్ నగరంలో వాతావరణం అంతా మారిపోయిందనే చెప్పుకోవచ్చు. మొత్తం కూడా చల్లబడిపోయిందని చెప్పుకోవచ్చు. అదే విధంగా మనం ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ ఎర్రగడ్డ అండ్ ఎస్ఆర్ నగర్ రహదారిలో ఉన్నాము. ఈ దారి కూడా మనకు రోడ్ల మీద అన్ని నీళ్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి, ఆగిన నీళ్ళన్నీ కూడా. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా ఈదురుగాలులతో కూడుకున్నటువంటి వర్షం అయితే సంభవించడం జరిగింది హైదరాబాద్ నగరంలో. ఈదురుగాలులతోనే కాకుండా ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి వర్షము, వడగండ్లతో కూడుకున్నటువంటి వర్షం కూడా ఇప్పటి వరకు ఇక్కడ సంభవించింది. కూకట్పల్లి, అలాగే ఎర్రగడ్డ, మోతీనగర్, అమీర్పేట్, పటాన్ చెరువు ఈ ప్రాంతాలలో కూడా మొత్తము ఇటువైపు రాళ్లతో కూడుకున్నటువంటి వర్షం అయితే సంభవించింది. ఈ ఈదురుగాలులకు సంభవించినటువంటి వర్షానికి మొత్తం కూడా రోడ్లపైన మనం చూస్తూ ఉన్నాము. ఆకులు మొత్తం చెట్ల ఆకులు, కొమ్మలు అన్ని కూడా విరిగిపోవడం, కొమ్మలు విరిగిపోయి ఆకులంతా రోడ్డు పైన ఎలా పడిపోయాయో కూడా చూస్తున్నాము. అదే విధంగా వర్షం చూసుకున్నట్లయితే మనకు రోడ్ల పైన విపరీతంగా కూడా కొద్దిగా నీళ్లు నిలవడంతో కొద్దిగా ప్రయాణికులకు ఇబ్బందికరంగానే మారిందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇన్ని రోజుల నుంచి ఎండలకి తట్టుకోలేనటువంటి పరిస్థితిని చూసాము. అలాగే ఎండలకు అల్లాడిపోయిన ప్రయాణికులంతా కూడా చాలా ఎండ దెబ్బ కూడా కొట్టి వాళ్ళు ఆసుపత్రుల పాలై అవ్వడం కూడా చూసాము. అటువంటిది ఇప్పుడు ఉన్నట్టుండిగా ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చేర్పులతో కూడా ఒక్కసారిగా వర్షం సంభవించడం అనేది కొంచెం ప్రయాణికులు ఊరటగా ఉన్నప్పటికీ కూడా ఓ పక్క వడగండ్లతో కూడుకున్నటువంటి వర్షము, అలాగే ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి వర్షము పడుతున్నందున కూడా ప్రయాణికులకు వాతావరణ నిపుణులు మాత్రము సూచిస్తున్నారు జాగ్రత్తగా ఉండాలి. అది కూడా సాయంత్రం సమయంలో వర్షం పడుతూ ఉంది కాబట్టి జాగ్రత్త వహించి రోడ్లపైన గమనించుకొని వెళ్ళాలి ప్రయాణికులు. అదే విధంగా ఎల్లే రోడ్లలో డ్రైనేజీలు ఉంటాయి కాబట్టి డ్రైనేజీలు పొంగి పొర్లితే మాత్రము చాలా ప్రమాదకరమైనటువంటిదిగా భావిస్తారు కాబట్టి, ఎందుకంటే టూ వీలర్ వాళ్ళకు, ముఖ్యంగా టూ వీలర్స్ బైక్ల పైన వెళ్తున్న వాళ్ళంతా కూడా వాళ్ళకు ప్రమాదకరము. డ్రైనేజీలు కనిపించకుండా ఇబ్బందులు పాలవుతారు, ఆ డ్రైనేజీలలో పడే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు జాగ్రత్త వహించాలి అని చెప్పేసి వాతావరణ శాఖ నిపుణులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. అదే కాకుండా ఇప్పుడు ఈ వర్షము దాదాపు 7-7:30 గంటల రాత్రి 7-7:30 గంటల సమయం వరకు కూడా సంభవించవచ్చు అని వాతావరణ శాఖ నిపుణులు తెలియజేస్తున్నారు. అక్కడ చూసుకున్నట్లయితే ఎల్బీ నగర్, మలక్పేట్, హైత్ నగర్, అక్కడంతా కూడా మల్కాజ్గిరి ఆ ప్రాంతాలలో కూడా వర్షము భారీ వర్షమే నమోదవుతున్నట్లుగా వాతావరణ శాఖ నిపుణులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. అదే విధంగా ఇక్కడ ఈ ఎండలు ఇది ఏప్రిల్ మాసం కావడంతో కూడా ఎండలు, విపరీతమైన ఎండలు సంభవించే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా మరి వర్షాలు పడితే ప్రయాణికులు కొంచెము వాతావరణం చల్లబడి ఊరట పొందుతారు. లేకపోతే ఈ వర్షానికి మళ్ళీ విపరీతంగా కూడా ఉష్ణోగ్రత భూమిలో నుంచి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ ఎండకి వడదెబ్బ తగిలే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహిస్తూ ఎండలకి లెమన్ వాటర్ కానీ మామూలుగా డ్రింకింగ్ వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలని వాతావరణ శాఖ నిపుణులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఈ రోజు వర్షం శాతము అధికంగా కూడా నమోదైనప్పటికీ ఈదురుగాలుల శాతం మాత్రం 40 నుంచి 50 కిలోమీటర్ల మేర కూడా విపరీతమైన ఈదురుగాలులు సంభవించాయని వాతావరణ శాఖ నిపుణులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ చూస్తున్నాం కదా, సాయంత్రం సమయము గడుస్తున్న కొద్దీ కొంచెం వర్షం వల్ల రోడ్లపైన నిలిచిన నీళ్ల వల్ల కూడా ప్రయాణికులు ఇబ్బంది పాలయ్యే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించాలి. ఇంకో 2-3 రోజుల వరకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి జిల్లాల వ్యాప్తంగా, అలాగే ఇక్కడ హైదరాబాదు నగర వ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లాలలో ఈ ఈదురుగాలుల వర్షము, అలాగే రాళ్లతో కూడుకున్నటువంటి వర్షం పడడం వల్ల వ్యవసాయదారులకు మాత్రము అక్కడ వరి పంట నష్టమయ్యే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ ముందుగానే చేతికొచ్చిన పంటను కోసుకొని వాళ్ళ అమ్మకానికి పెట్టుకుంటే
మంచిగా ఉంటుంది, వాళ్ళ లాభాలలో ఉంటారు కాబట్టి వర్షాలకు నష్టపోకుండా ఉంటారు అని చెప్పేసి వాతావరణ శాఖ నిపుణులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ రోజు హైదరాబాద్ నగరంలో వర్షం పడడం వల్ల ప్రయాణికులు కొద్దిగా ఇబ్బందుల పాలవుతున్నారని చెప్పుకోవచ్చు. ఈ వర్షం 8 గంటల వరకు సంభవించే అవకాశం ఉంది కాబట్టి హైదరాబాద్ నగర వాసులంతా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాము. కెమెరామెన్ మధుతో నిర్మల, RTV.